ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి విజయోత్సవ సంబర వేదికపై పథకాలను జాతికి అంకితం చేయనున్న సీఎం. ప్రజా మద్దతుతో సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న ప్రజాపాలన రేవంత్ రెడ్డి సర్కార్ విజయోత్సవ సంబరం. ప్రజాపాలనలో మహిళలకు మహోదయం, ఉచిత విద్యుత్, ఆర్టీసీల ప్రభుత్వ పాలన, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతు రుణమాఫీ చేశామన్న రేవంత్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాలు, ప్రజాభ్యున్నతికి పెద్దపీట వేశామన్న సీఎం రేవంత్ రెడ్డి. పేదల కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యం, మహిళా మనులను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ఉన్నామన్న ముఖ్యమంత్రి. యువత ఉపాధికి రేవంత్ రెడ్డి భరోసా, అయితే సర్కార్ కొలువులు, ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాల కల్పన. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు ఆహ్వానించిన కేశవ్ ప్రసాద్ మౌర్య. హోంగార్డ్ తరహాలోనే వాలంటీర్లు విధుల నిర్వహణ, గోషామాల్ స్టేడియంలో శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్జెండర్స్. రేపు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ కీలక సమావేశం, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న మాజీ సీఎం కేసీఆర్. అభిమాని కుటుంబానికి అండగా ఉంటా, బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన హీరో అల్లు అర్జున్. దేశానికి ఆకలి తీర్చే దిశగా తెలంగాణ అడుగులు, మిర్యాలగూడలో ఆధునిక టెక్నాలజీతో రైస్ మిల్లు ప్రారంభించిన మంత్రి తుమ్మల. గత ప్రభుత్వం చేసిన అప్పులకు మేం వడ్డీ చెల్లిస్తున్నాం, జీతాలు ఇచ్చుకోలేని స్థితికి బీఆర్ఎస్ తీసుకొచ్చిందన్న భట్టి. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ కు లైన్ క్లియర్, అభ్యర్థులు వేసిన పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం. రేవంత్ ప్రతిష్ఠిస్తోంది తెలంగాణ తల్లినా కాంగ్రెస్ తల్లినా, కేటీఆర్ అహంకార ధోరణ వీడలేదన్న మహేష్ కుమార్ గౌడ్. దేశాల్లోని ఐటీ నిపుణుల్లో 30% తెలుగు వాళ్లే, ఏపీ నాలెడ్జ్ హబ్గా తయారవుతోందన్న సీఎం. ఏపీకి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్. నాలెడ్జ్ హబ్గా హంగులతో ఏపీ ముందడుగు, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. నంద్యాల జిల్లా మహానందిలో చిరుత కలకలం, ఆలయం సమీపంలోనే సంచారం. కాకినాడలో అక్రమ బియ్యం రవాణాపై సిట్ ఏర్పాటు, అవసరమైన సమాచారం ఇవ్వాలని డీజీపీ హోం సెక్రటరీకి ఆదేశాలు. యాప్రాల్లో హైడ్రా కూల్చివేతలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతపై స్థానికుల హర్షం. శ్రీశైలం మల్లన్న సన్నిధిలో అక్కినేని కుటుంబం